ఏ క్లాస్ అన్న? 10th D section, 39 girls, 10 girls and 29 boys. Got gold medal recently. మీరు She got national level. రెజ్లింగ్ అమ్మా మీరు? Yes, sir. చెప్పండి ఏం చేశారు ఎక్కడ? My name is Venkatesh Prasad. ఆమె పీటీ టీచరు. మీరు మీరు దేనిలో ట్రైన్ చేశారు పాపని? మీరు ఎలా ట్రైన్ చేశారు? ఎంఐ రెస్లింగ్ ప్లేయర్ సార్ అండ్ జూడో ప్లేయర్. దిస్ ఇయర్ ఆల్సో స్టేట్ నేషనల్. ఎవరు మీ పార్ట్నర్? ఎవరు స్పారింగ్ పార్ట్నరు? సార్ వీళ్ళ స్పారింగ్ పార్ట్నర్ ఎవరు? స్పాన్సర్ స్పాన్సర్ కాదు, స్పారింగ్ ఎవరితో? అపోనెంట్ సార్. అపోనెంట్గా మీ ప్రాక్టీస్, మీ జోడీ ఎవరు ప్రాక్టీస్ చేయడానికి? డైలీ ప్రాక్టీస్లో రెగ్యులర్ ప్రాక్టీస్. ఎంతమంది ఉన్నారు ఎట్లా అవుతారు? 40 మెంబర్స్ ఉన్నారు. బాయ్స్ గర్ల్స్ అందరూ 40 మెంబర్స్ ఉన్నారు. స్పోర్ట్స్ స్కూల్ రావచ్చు సార్. దీనికి అటాచ్డ్గానే మనకి స్పోర్ట్స్ స్టేడియం కూడా ఉంది. ఇక్కడే ట్రైనర్ బయట వస్తారమ్మా. మీరమ్మా మనకి సీనియర్ క్రికెటా? మన దగ్గరే సీనియర్ వాళ్ళే. బ్యాట్స్మెనా బౌలర్? మీడియం బేస్ బౌలర్. మీరు గైడ్ చేస్తారు అందరినీ? ఈ ఇయర్ స్టేట్ ఫస్ట్ ప్లేస్ సార్. స్కూల్ గేమ్స్ అచీవ్మెంట్స్లో కంటిన్యూగా క్రీడా ప్రతిభ అవార్డ్స్ తీసుకుంటున్నాం సార్. అవునా? సీఎం గారి చేతుల మీదుగా కూడా. ఎంతమంది ఉన్నారు ఇట్లా రెజ్లింగ్లో చేసేవాళ్ళు టోటల్ సార్ స్కూల్లో? ఈ ఇయర్ 150 మెంబర్స్ స్టేట్ ఆడారు. ఎన్ని వీడియోస్ ఉన్నాయా? ఉన్నాయి. చూపించండి. మీరు State level, sir. These 3 are state level, sir. ఏం చేస్తారు? He's archery sir. Archery. Archery, yeah? player. That boy wrestling silver medalist. ఎక్కడికి వెళ్ళావు? బీహార్ వెళ్ళావు? State level. మొన్న పక్క రూమ్లో ఎవరో బీహార్ వెళ్ళారన్నారు, అదేంటి? Yes sir, national state. ఇదేంటి విజయవాడలో ఏంటి? స్టేట్ లెవెల్ సార్. స్టేట్ సిల్వర్ మెడల్, స్టేట్ గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళంతా నేషనల్స్కి వెళ్తారు సార్. ఈ అమ్మాయి మధ్యప్రదేశ్కి వెళ్ళొచ్చారు సార్. ఈ ఇయర్ ఈ మంత్ 12 త్రిపురకి వెళ్తుంది సార్. ఈ మంత్ 12. And last 2 years, the section got school top, sir. See, out of 600, 578, 581, sir. And this year, we want to hat it, sir. 590. Expect, sir. ఓవరాల్ పర్సంటేజ్ కొంచెం తక్కువగా ఉంది సార్. 62% ఉంది సార్. అది 80% బట్ స్పోర్ట్స్లో బాగున్నారా? స్పోర్ట్స్లో ఆత్మీయ సమావేశం. ద పెయిన్ యూ ఫీల్ టుడే విల్ బి స్టన్ డిఫరెన్స్ ఇది నేర్పిస్తారా యోగా? మీరు చేస్తారా? మేడం నేర్పిస్తారా? ఎంత ఉంది నీ మజులు? గట్టిగా యా. నేను క్రికెట్ ప్లేయర్ని. ఇక్కడ ఇంకా గర్ల్స్కి ఇంకా సపోర్టింగ్ లేదు, ఇంకా ప్రాక్టీస్ కూడా సరిగ్గా లేదు. ఏం కావాలి? ప్రాక్టీస్ టైం క్యాంప్స్ అరేంజ్ చేయమని చెప్పాను సార్. ఇక్కడ సార్ ప్రాక్టీస్ టైం స్కూల్లోనా బయట? బయట మున్సిపల్ గ్రౌండ్. ఏం కావాలి? నెట్స్ సరిగ్గా లేవు, ఎక్కువ బాయ్స్కే సపోర్ట్ చేస్తారు, గర్ల్స్కి అంత లేదు. ఇంకా క్యాంప్స్ కూడా అరేంజ్ చేయాలి సార్. ఎలా చేయొచ్చు? మీ సజెషన్స్ ఏంటి? ఏం కావాలి వాళ్ళకి? టైం ఎక్కువ ఆడాలి అంటే టైం ఎక్కువ పడుతుంది సార్. అవును, కాదు ఇలాంటి అలాగే మన స్కూల్లో మనం తక్కువ టైం. అలా ఎందుకు డిఫరెన్స్? ఎందుకు గర్ల్స్ తక్కువ టైం ఎందుకు? ఎక్కువ మంది కూర్చోం. బాయ్స్ ఎక్కువ మంది వస్తారు సార్. వాళ్ళకి సిస్టమ్స్ పర్లేదు. చిన్నపిల్లలు కొడుతున్నారు సార్. చేతిలో ఏదంటే దాంట్లో పెట్టేసి, చేతిలో ఏదంటే దాంట్లో పెట్టేసి, చేతిలో ఏమన్నా పైపు వస్తుంటే దాంట్లో పెట్టుకో.
మీ పేరెంట్స్ చెప్పదా? ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చాక అడ్మినిస్ట్రేషన్ మేడం చెప్పిన వాళ్ళు వచ్చారు కానీ అప్పుడు నుంచి మళ్ళీ క్లాస్ కూడా వచ్చి ఇక్కడికి వ్యూవరింగ్ వాడాలి చెప్పట్లేదా? సిద్ధారెడ్డి సార్ ఓకే చెప్పింది ఇంటరాక్షన్ పెట్టి మీరు ఏదో జరిగి చెప్పాలి పేరెంట్స్ నేను అదే చెప్తాను స్కూల్స్లో భయపడదు ఓకే సార్ మీరు కూడా డిసిప్లిన్ ఉండాలి కానీ అట్ ద సేమ్ టైం మీకు ఇబ్బంది ఏదైనా ఉన్నందుకు మీకు పేరెంట్స్ టీచర్లు స్కూల్లో వచ్చి మీరు మాట్లాడాలి జాగ్రత్తగా ఉన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ చెప్పారు అలాగే మీకేం ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా కొంటాను నేను డౌట్ ఏంటి అనుకున్నప్పుడు మనకి కెరీర్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ స్పోర్ట్స్ కదా మనం వాళ్ళకి అది స్పెషలైజ్ చేయాలి కదా మ్యాక్సిమం అమ్మాయికి సపోర్ట్ చేస్తూ అంటే మనం అలా ఇండివిజువల్గా కాదు పాలసీ లాగా